హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా ఈజీగా మార్నింగ్ ఎక్కువగా టైం లేనప్పుడు చేసుకునే ఒకే ఒక రెసిపీ ఉప్మా. తర్వాత ఉప్మా ఎంత సింపులో యాక్చువల్గా ఇప్పుడు ఉప్మాను కూడా కాంప్లికేట్ చేసేసారు. అవేసి ఇవేసి అన్నీ వేసి గరికపాటి గారు చెప్పినట్టు సింపుల్ ఉప్మా కాకుండా కాంప్లికేట్ ఉప్మా చేసుకొని తింటున్నాము. సో అవన్నీ పక్కన పెడితే ఇంక ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఓన్లీ ఇదైతే ఈ ఇంగ్రీడియంట్స్ వేరేవి ఏవి కూడా వేయలేము మనం ఉగ్గానీలో. సో సింపుల్గా ఖచ్చితంగా ఇవి మాత్రమే వేసుకొని చేసుకోగలుగుతాము. సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఉగ్గాని అని రాయలసీమలో అంటారు, బొరుగులు అని ఆంధ్ర వైపు అంటారు, తెలంగాణ వైపు అయితే వీటిని బొంగులు అంటారు. కంప్లీట్గా తెలంగాణలో ఉండే బొంగులు అండ్ ఇక్కడ దొరికే బొరుగులు చాలా డిఫరెంట్ ఉంటాయి. అక్కడ అవి ప్రసాదం లాగా యూస్ చేస్తారు. అవి మురమురాల్లాగా ఉంటాయి అన్నమాట. అవి అసలు మనం బొరుగులు చేసుకోలేము వాటితోటి, అంత థిన్గా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. దీంట్లోకైతే సింపుల్గా టమాటో, పచ్చిమిర్చి, మామూలుగా దీంట్లో మనం ఎర్రకారం అయితే అస్సలు వేసుకోకూడదు. ఎర్రకారం వేసుకుంటే అది పులిహోరలాగా తయారవుతుంది అనమాట. సో పచ్చికారం మాత్రమే వేసుకోవాలి. దాంట్లో కొంచెం పల్లీలు కానీ పుట్నాలు కానీ వేసుకోవచ్చు. ఇక్కడైతే పల్లీల్ని శనక్కాయలు అంటారు, పుట్నాలని పప్పులు అంటారు. ఇవి సరిపోతాయి దీంట్లోకి. ఇట్లనే వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో క్యారెట్, బీట్రూట్ ఇంకా వెరైటీవి అయితే వేసుకోకూడదు. అవన్నీ వేసుకుంటే అది అప్పుడు ఇంకా ఉగ్గాని అవ్వదు. అది కూడా ఉప్మా లాంటి ఒక రెసిపీ అవుతుంది. ఇంకా రెస్ట్ ఇన్ పీస్ ఉగ్గాని అని వచ్చేప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక రీల్లో చూసాను. ఏదో ఒక హాస్టల్లో ఉగ్గాని చేశారు. ఉగ్గాని చేసి ఉగ్గాని అని చాలా ఇష్టంగా తినడానికని వెళ్తున్నాను నేను అనేసి చెప్పి ఉగ్గాని ప్లేట్ ఓపెన్ చేయగానే దాంట్లో క్యారెట్ అండ్ ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, బీన్స్ కనిపించేసరికి ఇంకా ఆ అమ్మాయి పెట్టింది రెస్ట్ ఇన్ పీస్ ఉగ్గాని అనేసి. సో యాక్చువల్లీ అదైతే కాదే కాదు. ఇది ఇలానే చేసుకుంటే ఇది ఉగ్గాని టేస్ట్ బాగుంటుంది అనమాట. దీంట్లో పుట్నాలు, కొంచెం పుట్నాల పప్పు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి పుట్నాల కారం అంటారనమాట. పుట్నాల కారం అంటే ఏం లేదు, పుట్నాలు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టి అది పక్కన పెట్టుకొని ఇలా ఉగ్గాని చేసుకున్నప్పుడల్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేనైతే అప్పటికప్పుడు వేసి చేసి చూపిస్తున్నాను. అది ఒక పక్క వేగుతూ ఉంది కదా. సో ఇప్పుడు బొరుగుల్ని మనం నానబెట్టుకోవాలన్నమాట. ఎక్కువగా మనం ఏదైనా సరే చేసుకునేది ఎంతమంది ఉన్నామనేది క్వాంటిటీని బట్టి తాలింపు అనేది వేసుకోవాలి ఈ ఉగ్గానికి. సో వాటర్ పోసి పక్కన పెట్టాను ఒక 5 minutes 10 minutes పెడితే మంచిగా మెత్తగా నానుతాయి, బాగుంటుందన్నమాట. ఈ తాలింపు అయితే రెడీ అయిపోయింది. సో అవి కూడా మంచిగా నానిపోయినాయి. వాటిని స్క్వీజ్ చేస్తూ మొత్తం వాటర్ అంతా పోయేటట్టు చేసి అలానే వేయాలి. డైరెక్ట్ అయితే వేసామంటే వాటర్ కూడా దీంట్లో పడిపోయి మొత్తం నీళ్ళ ఉగ్గాని అవుతుంది అప్పుడు. ఇంకా అయితే దీంట్లోకి నేను ఈరోజు బజ్జీలు అయితే చేయలేదు. ఇంట్లో మ్యాక్సిమం బజ్జీలు అయితే ఏం చేయను. మామూలుగా హోటల్లో అయితే ఉగ్గాని బజ్జీ అని ఫేమస్. ఇంట్లో కావాలంటే చేసుకోవచ్చు. స్పెషల్గా అకేషన్లా తినాలి అనిపిస్తే చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే రెగ్యులర్గా ఏం బజ్జీ చేయను. సో ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేస్తాను. దీంట్లో ఎందుకో నాకు కొంచెం పసుపు తక్కువైనట్టు అనిపిస్తుంది. వీడియోలోనే కాదు, రియల్గా కూడా కొంచెం పసుపు తక్కువైనట్టు అనిపించింది నాకు. సో సరిగా ఏమైనా మిక్స్ అవ్వలేదేమో అనేసి మళ్ళీ చేతితోటి కూడా మిక్స్ చేస్తున్నాను. అయినా సరే పసుపు తక్కువగానే వేశాను. అప్పుడు అనిపించింది కొంచెం ఎక్కువ వేసి ఉండాల్సింది అని. సో మీరేంటి బ్రేక్ఫాస్ట్ కింద ఉగ్గాని ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? తెలంగాణ వాళ్ళకైతే ఈ ఉగ్గాని చాలా కొత్తగానే అనిపిస్తుంది. వినింటారు, చూసింటారు, కానీ మ్యాక్సిమం ఎక్కువగా అయితే తినుండరు. అటువైపు అయితే ఉగ్గాని చాలా తక్కువ, చాలా తింటే చాలా తక్కువ.